చింత చిగురు ఆనియన్ ఎగ్ కర్రీ. తాలింపు చేసి దాంట్లో ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి ఇట్లా కొద్దిగా మగ్గిన తర్వాత చింత చిగురు వేయాలి. ఇప్పుడు చింత చిగురు వేస్తున్నా. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాయి. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గిన తర్వాత చింత చిగురు వేయాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టాలి. సిమ్లో స్టవ్ పెట్టి మూత పెట్టాలి, మగ్గుద్ది. చూసారా ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు మంచిగా కలపాలి. ఎగ్స్ పోస్తున్నా. ఈ ఎగ్స్ పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. ఎగ్స్ మంచిగా ఉడుకుతాయి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇట్లా కలుపుకోవాలి. లేకుంటే అడుగు ఉంటుంది కదా, మాడినట్టు అవుతుందని. కొంచెం ఎగ్ ఉడకాలి. దాన్ని సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను తక్కువ వేస్తా, ఎవరు టేస్ట్ పెట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారము, ఇప్పుడు ఉంటుంది కాబట్టి కొంచెం బాగానే పడుతుంది కారం. ఇప్పుడు మంచిగా కలపాలంతా కలిసిగా. ఇంకా కొంచెం ఉడకాలని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, అడగంటకుండా. ఇప్పుడు మంచిగా రెడీ అయింది చింత చిగురు కూర. ఎంతో రుచిగా. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.